హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ సిలబస్ అయితే చూద్దామండి. ఈ టెట్ సిలబస్ మనకి రీసెంట్‌గా టెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ టెట్ నోటిఫికేషన్‌తో పాటు మనకి అఫీషియల్‌గా కొంచెం చేంజ్ అయితే చేసి మనకు సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ సిలబస్‌కి సంబంధించిన వీడియోస్ తెలుగు, సోషల్ సంబంధించినవి, మ్యాథ్స్ సంబంధించినవి వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. ప్రీవియస్ పేపర్స్ మనకు 2024లో జరిగిన ప్రీవియస్ పేపర్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. అన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్సు, సోషలు అన్ని బిట్స్ అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు వాటిని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంగ్లీష్‌కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంది, ఏమేం చేంజెస్ అయ్యాయి అనేదైతే చూద్దాము. లాంగ్వేజెస్‌కి సంబంధించి సెపరేట్‌గా మనము రాసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇంతకుముందు మనకి సబ్జెక్ట్‌లోనే లాంగ్వేజ్ కూడా డీఎస్సీ రాసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్‌ని, తెలుగు లాంగ్వేజెస్‌ని సెపరేట్ చేశారు. సబ్జెక్ట్స్‌ని సెపరేట్ చేసి టెట్ రాసుకోవడం అయితే జరుగుతుంది. అవి కూడా మనకి 150 బిట్స్, 150 మార్క్స్‌కైతే ఉంటాయి. అవి ఏమేమున్నాయి అనేదైతే చూద్దాము. మీరు ఒకవేళ బీఈడీలో తెలుగు, ఇంగ్లీషు ప్లస్ కంటెంట్ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ సైన్స్ ఆర్ సోషల్ ఆర్ సో తెలుగు ఇట్లా ఏదైనా మీ సబ్జెక్ట్ సెపరేట్‌గా ఉండి మీరు ఆప్షనల్‌గా ఒక మెథడ్ తీసుకోవాలి గదా! ఆ మెథడ్ అనేది మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, ఈ సిలబస్ అయితే మీకు పనికొస్తుంది. చాలామంది అడుగుతున్నారు. మాకు ఇప్పుడు టెట్‌లో మేము ఎ ఎలా రాసుకోవాలి? మేము ఎలిజిబులా? ఇంగ్లీష్ ఏ విధంగా ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. మీరు ఏం లేదు. మీరు మామూలుగా మీకు లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ అనేది మీరు డిగ్రీ వరకు కామన్‌గా చేసి ఉంటారు గదా! ఇంకా మీరు పీజీ ఇంగ్లీష్ చేసుంటారు. కొంతమంది బీఈడీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. పీజీలో ఇంగ్లీష్ ఉంటే కూడా మనం ఈ టెట్ అయితే రాసుకోవచ్చు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి ఎలిజిబుల్ అయితే సాధిస్తాము. మీకు బీఈడీలో కంపల్సరీగా అయితే మీ ఇంగ్లీష్ ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. సబ్జెక్ట్‌తో పాటు ఒక మెథడ్ తీసుకుంటారు గదా! ఆ మెథడ్ అనేది ఇంగ్లీష్ ఉండాలి. అప్పుడే మీరు ఇంగ్లీష్ రాసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ మార్క్స్ మనకి టెట్‌కి 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఈ వెయిటేజ్‌ని మనకి 80% 80 మార్క్స్‌కి డీఎస్సీ కండక్ట్ అయితే చేస్తారు గదా! ఈ 20% తీసుకెళ్ళి ఆ 80కి యాడ్ చేసి మనకి డీఎస్సీ ర్యాంక్ అయితే తీయడం అయితే జరుగుతుంది. అందుకని మీరు టెట్‌లో అయితే మంచి స్కోర్ అయితే సాధించడానికైతే ట్రై చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఎలా చదవాలి? ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? మన ఎలా ప్రిపేర్ అయితే మీకు గుడ్ స్కోర్ వస్తుంది అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఈ ఇంగ్లీష్‌లో మనకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేదైతే చూద్దామండి. ఇంగ్లీష్‌కి సంబంధించిన సిలబస్ ఓవరాల్‌గా దీంట్లో ఉంటుంది. మీరు పీడిఎఫ్ చేసుకొని దీన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ పిల్లల అభివృద్ధి మరియు బోధన ఐసీటీ ఇంటిగ్రేషన్ అనేది ఇచ్చారు. ఇవి మనకు సైకాలజీకి సంబంధించిన బిట్స్. ఈ సైకాలజీకి సంబంధించిన బిట్స్‌లో మనకి ఎంసీక్యూ క్వెషన్స్ 30 వస్తాయి. 30 మార్క్స్ ఉంటుంది. ఈ మనకి దీంట్లో మెయిన్‌లీ ఒక బిట్‌కి ఒక మార్క్ అయితే ఉంటుంది. మీరు టెట్‌లో ఓసీ వాళ్ళైతే 90 మార్క్స్ అయితే తీసుకొచ్చుకోవాలి. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళేమో 60 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే రావాలి మినిమమ్. ఈ మార్క్స్ వస్తేనే మీరు డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతారు. భాష తెలుగులో మీరైతే మీ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే తీసుకున్నారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినవి 30 మార్క్స్ 30 ఎంసీక్యూ క్వెషన్స్ 30 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇంగ్లీష్‌కి సంబంధించినవి కూడా 30 మార్క్స్ ఇవి అందరికీ కామన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాసే వాళ్ళకి కూడా 30 మార్క్స్‌కైతే ఇది ఉంటుంది. ఇంకా గణితము, సైన్స్ ఇవి 60 ఎంసీక్యూ క్వెషన్స్ వస్తాయి. 60 మార్క్స్. ఇవి మీకు ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ లాంగ్వేజెస్ కూడా అంతే అండి. 60 ఎంసీక్యూ క్వెషన్స్ వస్తే 60 మార్క్స్. ఓవరాల్‌గా మనకి 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్‌కైతే ఉంటుంది. దీంట్లో మనకి ఏ సిలబస్ చేంజ్ చేశారు అనేదైతే ఇప్పుడు చూద్దాము.
ఇంకా మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లల అభివృద్ధి మరియు బోధన శాస్త్రం అనేది ఇచ్చారు కదా! ఇక్కడ 30 మార్క్స్ అయితే ఇచ్చారు. పెరుగుదల మరియు పరిపక్వతకు సంబంధించినయి మానవ అభివృద్ధికి విధానాలు అనేది ఇచ్చారు. ఇక్కడ పెరుగుదల, అభివృద్ధి దశలు గురించి కూడా మీరు చదవండి. ఎక్కువగా ఈ సిద్ధాంతాలైతే చూసుకోండి. సిద్ధాంతాలనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్. ఎరిక్సన్‌కి సంబంధించినవి. ఇవి డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చదవాల్సయితుంది. ఎప్పుడైతే మీరు చదివేది ఇప్పుడు డీఎస్సీకి, టెట్‌కి సేమ్ కొంచెం 80% సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి మీరు డీఎస్సీ సిలబస్సు, టెట్ సిలబస్ 2 కంబైన్ చేసుకొనైతే మీరు చదవండి. నేను ఆల్రెడీ డీఎస్సీ సిలబస్ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. మీరు చూడండి. పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా మీరు చెక్ చేయండి. ఇక్కడ ఆ సిలబస్, ఈ సిలబస్ మీరు కంపారిజన్ చేసుకొని చదివారనుకోండి మీకు ఈ డీఎస్సీ ఈజీగా అయితే వస్తుంది. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా మనకి జనవరిలో వస్తదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇస్తారండి. అందుకని అందరూ ప్రిపేర్ అయితే అవ్వండి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. సాంఘికీకరణ కాలంగా బాల్యము అనేది ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ చూడండి. పరివర్తన కాలంగా కౌమార దశ అనేది ఇచ్చారు. కౌమార దశ నుంచి కూడా మనకి బిట్లయితే వస్తాయి. ఇక్కడ చూడండి ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది నాయకత్వ లక్షణాల గురించి అయితే ఇస్తారు. నాయకత్వ రకాల గురించి కూడా క్వెషన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ కౌమార సమూహాలు, ముఠాలు అనేది ఇచ్చారు కదా! ఇవి కూడా చూసుకోండి. ఇక్కడ గార్డినర్ యొక్క మేధస్సు, ఇక్కడ సృజనాత్మకత, వైఖరి ఇవన్నీ కూడా డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. డీఎస్సీలో కూడా వైఖరి, ఆసక్తులు, అభిరుచులు, సృజనాత్మకత, వ్యక్తిత్వము అనేవి ఆ టాపిక్స్ కూడా ఉన్నాయి డీఎస్సీలో. ఇక్కడ కూడా టెట్‌లో కూడా ఉన్నాయి. వీటినైతే మీరు అశ్రద్ధ అయితే చేయకండి. క్లియర్‌గా అయితే చదవండి వాటిని. ఇక్కడ పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం అనేది ఇచ్చారు. ఇక్కడ లెర్నింగ్ అర్థం చేసుకోవడము అనేది ఇచ్చారు కదా! ఈడ అభ్యసన ప్రక్రియ ఈ చాప్టర్ కూడా మనకి డీఎస్సీకి, టెట్‌కు రెండిట్లో ఉంటుంది. అభ్యసన బదలాయింపులు, సిద్ధాంతాల గురించి మీరు క్లియర్‌గా అయితే చదవండి. జ్ఞాపక శక్తికి సంబంధించిన రకాలు అనేది ఇచ్చారు. ఇక్కడ ప్రేరణకు సంబంధించిన కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ అభ్యసనపై ప్రవర్తనా దృక్పథాలు అనేది ఇచ్చారు కదా! ఈ టాపిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. క్లాసికల్ కండిషనింగ్, ఆపరేటివ్ కండిషన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ పియాజెట్, సోషల్ లెర్నింగ్, బండూకా నిర్మాణము, వైగాట్స్కీ గురించి కూడా మీరు క్లియర్‌గా అయితే చదవండి. ఇక్కడ రోజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు మూల్యాంకనంకి సంబంధించినవి, మూల్యాంకనంలో నుంచి మీరు ఈ మూల్యాంకన రకాలు చూసుకోవాలి. ఇంకా ఐసీటీసీకి సంబంధించి ఎన్సీఎఫ్ 2011, 2020 ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు కదా! ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 అనేది మనకు రీసెంట్‌గా యాడ్ అయిన సబ్జెక్ట్. బాలల హక్కులు అని కూడా హక్కుల చట్టం కూడా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ జాతీయ ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ అనేది ఇచ్చారు. ఈ టాపిక్‌ని మీరు క్లియర్‌గా అయితే చదవండి. ఇది కూడా డీఎస్సీకి ఉందండి ఈ టాపిక్. టెట్‌లో కూడా ఉంది. మనకి ఐసీటీ కూడా డీఎస్సీలో ఉంది, టెట్‌లో కూడా ఉంది. ఇది కూడా మీరు క్లియర్‌గా చదవండి. ఈటెక్ కోసం మీరు సైకాలజీకి తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి. మీకు బీఈడీలో ఉన్నటువంటి బుక్‌ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ప్రోగ్రామ్ లెర్నింగ్ రకాలు అని కూడా ఇచ్చారు. కంప్యూటర్ ఫండమెంటల్ మరియు అప్లికేషన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ విండోస్, మెషిన్ టూల్స్ అనేది ఇచ్చారు కదా! డాస్. విద్యలో కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఇవి చూడండి. దీక్ష ఐసీటీ ప్లాట్ఫామ్స్ గురించి కూడా మీరు ఎడ్యుకేషన్‌లో ఉన్న యాప్స్‌కి సంబంధించినవి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఇంకా మనకి తెలుగు సంబంధించినవి, తెలుగు క్లాసెస్ అనేవి మన ఛానల్‌లో కూడా ఉంటాయండి. మీరు ఒకవేళ తెలుగు సబ్జెక్ట్ అయితే మా ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ప్రీవియస్ పేపర్స్ అయినా ప్లస్ తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించినవి అన్నీ అప్లోడ్ అయితే చేస్తాము.
ముందు ముందు అన్నీ అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అపరిచయ పద్యము గద్యం నుంచి 2 పద్యాలు, 2 గద్యాలు అయితే వస్తాయండి. మనకి 4 మార్క్స్‌కి అయితే వస్తుంది. 6-10వ తరగతి వరకైతే మీరు తెలుగు వాచకాలైతే చదవాల్సయితే ఉంటుంది. ఇంకా మీరు కవులు, రచయితలు, విశేషాంశాలు, ఇతివృత్తాలు ఇవనేది 6-10 వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా! స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు బిట్స్ అయితే వస్తాయి. దీంట్లో నుంచి మినిమమ్ మీకు 4 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ టాపిక్ నుంచి. ఇక్కడ ఒక 6-10 వరకు పదజాలానికి సంబంధించి అర్థాలు, ప్రకృతులు, వ్యక్తులు, జాతీయాలు, సామెతలు ఇవి మనకి మినిమమ్ 9 మార్క్స్‌కైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ భాషాంశాలు తచ్చమాలు, తజ్జబాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ప్రకృతులు, వ్యక్తులు వీటి నుంచి మీకు 2 మార్కులైతే రావడమే జరుగుతుంది. సందులు, నిర్వచనాలు, సంస్కృత సందులు, ఆమ్రేడిత సంధి ఇవి ఉన్నాయి కదా! వీటి నుంచి 2 మార్క్స్ అయితే మీకు వస్తాయి. ఇక్కడ సమాసాల నుంచి మీకు 2 మార్కులైతే వస్తాయి. ఇక్కడ ఏ సమాసాలైతే ఇచ్చారో ఆ సమాసాలను మాత్రమే చూసుకోండి మీరు. ఇక్కడ ఛందస్సుకు సంబంధించినవి కూడా 2 బిట్లయితే మీకు వస్తాయి. ఇలా ఇక్కడ కర్తృత్వాక్యం, ఛేదార్థక వాక్యాలు కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. కర్తరి, కర్మణి వాక్యాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తాయి. మీకు దీంట్లో స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ అయితే ఉండదండి. మీరు ఇంగ్లీష్ 60 మార్క్స్ ఉన్నాయి కదా! దాంట్లోనే మీకు మెథడాలజీ అయితే ఉంటుంది. ఇక్కడ తెలుగుకు సంబంధించిన మెథడాలజీ దీంట్లో ఉండదు. ఇంకా మీ సబ్జెక్ట్ ఈ తెలుగుని మీరు అకాడమిక్ బుక్స్ అయితే చదవండి. ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఛానల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. అవి మీరు చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఇంగ్లీష్ దగ్గరికొచ్చినప్పటికి ఇంగ్లీష్‌కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ జనరల్‌గా అందరికీ ఉన్న సిలబస్సే. సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇక్కడ హోమోఫోన్స్, హోమోనియమ్స్ అనేది ఇచ్చారు. ఇడియమ్స్, ప్రాసెస్ ఇక్కడైతే స్పెల్లింగ్స్ ఇలా ఇచ్చారు కదా! ఇవన్నీ మీరు క్లియర్‌గా మీరు మీ సబ్జెక్ట్ కాబట్టి మీకు తెలుస్తది. ఇది అందరికీ కామన్‌గా ఉంటుంది. ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచెస్ ఇలాగా అన్ని టాపిక్స్ అయితే కవర్ అయితే చేశారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఇచ్చారు. లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, అగ్రీమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ వర్బ్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్ ఇలా క్వెషన్ ట్యాగ్స్ కూడా మనకి ఇచ్చారు. ఈ క్వెషన్ ట్యాగ్స్ నుంచి కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. యాడ్జెక్టివ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ క్వెషన్ ట్యాగ్ చూడండి. ఇక్కడ క్వెషన్ ట్యాగ్ కామన్ ఎర్రర్స్ కూడా ఇచ్చారు. సింప్లీ, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ కూడా ఇస్తున్నారు. క్లాజెస్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మనకి కామన్‌గా అందరికీ ఉండే టాపిక్స్ ఇవి. డిస్కషన్ లెటర్స్ రైటింగ్ కూడా ఇచ్చారు. డైరీ ఎంట్రీ అనేది ఇచ్చారు. ఈమెయిల్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి డిక్షనరీ స్కిల్స్ ఈ విధంగా అన్ని రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా ఇస్తారు. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ నుంచి కూడా మనకి 2, 3 బిట్లు అయితే వస్తాయి. ఫోనెటిక్స్ అని కూడా ఇచ్చారు. సైలెంట్ లెటర్స్ ఇవి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీకు ఇంగ్లీష్‌లో 60 మార్క్స్‌కి సంబంధించినవి 48 మార్క్స్‌కేమో కంటెంట్, 12 మార్క్స్‌కేమో సబ్జెక్ట్ మెథడాలజీ అయితే వస్తుంది. ఇంగ్లీషు మెథడాలజీలో మనకి కంటెంట్‌కి సంబంధించి 48 మార్క్స్‌కేమో కంటెంట్ ఉంటుంది. 12 మార్క్స్‌కేమో మెథడాలజీ ఉంటుంది. ఈ కంటెంట్‌లో ఏమేమి ఉన్నాయి అనేదైతే మీరు ఈ వీడియోలో చూడండి. ఇక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇదే మనకి పైన కూడా కామన్‌గా ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో కూడా ఇవే ఉన్నాయి. ఇవి మరి మీరు బుక్స్ 6th నుంచి 10th వరకు అయితే చదవండి. ఇది పేపర్ 2 సిలబస్ అండి. పేపర్ 2 సిలబస్ కాబట్టి మీరు 6 నుంచి 10th వరకు అయితే చదవండి. ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్డ్స్ అని ఇచ్చారు. ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, క్లాజెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వెషన్ ట్యాగ్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అగ్రీమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్, వర్బ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్, కామన్ ఎర్రర్, ఇక్కడ రైటింగ్ డిస్కషన్ అనేది ఇచ్చారు కదా! రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ఇక్కడ కూడా ఉంది ఒకటి. లిటరరీ టర్మ్ అనేది ఇచ్చారు.
డ్రామా గురించి, నావెల్ గురించి, షార్ట్ స్టోరీ ఇక్కడ వరకైతే మీకు కంటెంట్‌కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ వరకైతే ఉంది. దీంట్లో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయండి. సబ్ టాపిక్స్ కూడా మీరైతే చూసుకోండి. ఇక్కడ మెథడాలజీ మొత్తం ఓవరాల్‌గా మీకు 12 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ 12 మార్క్స్‌లో ఇక్కడ చూడండి ఫస్ట్ టాపిక్ అబ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఇచ్చారు. డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్ అనేది ఇచ్చారు. అప్రోచ్, మెథడాలజీ అండ్ టెక్నాలజీ అనేది ఇచ్చారు. టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఇక్కడ టీచింగ్, లెర్నింగ్, లెసన్ ప్లానింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్స్ అందరికైతే ఇప్పుడు కామన్‌గా ఉంది. ఇది చూసుకోండి. వీటిలలో 2 ఆర్ 3 బిట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అసైన్‌మెంట్ ఎవల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇంతటితోటైతే మీకు ఇంగ్లీషు మెథడాలజీకి సంబంధించిన సిలబస్ అయితే కంప్లీట్ అయితే అయితుంది. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇప్పటివరకైతే వీడియో చూశారు కదా! ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. నేను ఎంతో కష్టపడి మీకు ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ అప్డేట్ మీరు మీ నుంచి నేను కోరేదల్లా ఒకటే లైక్, షేర్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇచ్చారనుకోండి హ్యాపీగా ఉంటది. ఇంకా నేను మోటివేషన్ తోటి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతా. ఇంగ్లీష్‌కి సంబంధించి నేను ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. అవి కూడా మీరు చూడండి. ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఆ పేపర్స్‌ని ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి అనేదైతే మీకు తెలుస్తుంది. మీకు ఓవరాల్‌గా మీరు చదవాల్సినవి మెయిన్ 6థ్ నుంచి 10థ్ క్లాస్ వరకు బుక్స్ అయితే మీరు అకాడమిక్ బుక్స్ అయితే తీసి పెట్టుకోండి. మీకు ఒకవేళ బుక్స్ లేకపోతే దొరకకపోతే గిన మీకు ఆన్‌లైన్‌లో కూడా బుక్సు గూగుల్‌లోకెళ్ళి మరి మీరు చూసుకున్నట్లయితే బుక్స్ అయితే ఈ అకాడమిక్ ఎస్ఎస్‌సి సిలబస్‌కి సంబంధించినవి ఏపీకి ఉంటాయి. అవి అయినా మీరు చదవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని చేయడం అనేది కష్టం, టైం లేదు. మనకి డిసెంబర్ 10థ్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు టైం అయితే ఎక్కువగా వేస్ట్ అయితే చేసుకోకండి. ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా మనకి జనవరిలోనే డిఎస్సి అయితే ఇస్తారంట. సిలబస్‌లో ఏం చేంజెస్ అయితే ఇవ్వరంట. అదే సిలబస్ అయితే ఉంటుంది. మీరు జనవరిలో డిఎస్సి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇయర్ డిఎస్సి అనేది చెప్తున్నారు. మీరు అశ్రద్ధ చేయకుండా డిఎస్సికి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. రెండిటికి కామన్‌గా ప్రిపేర్ అయితే మీకు మంచిగుంటుంది. చాలామంది టెట్‌లో ఇప్పుడు డిఎస్సి వచ్చిన వాళ్ళలో చాలామందికి టెట్‌లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళకి డిఎస్సి అయితే వచ్చిందండి. మ్యాక్సిమం మీరు 130 ఆర్ 140 అయితే తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్, మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఏం లేదు. ఇంకా కొంతమందికైతే వీడియో ప్రమోట్ అయితే అవుతుంది. మీరిచ్చేది నాకు కృతజ్ఞతా భావంతోటి మెయిన్ మీకు యూజ్‌ఫుల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే మీరు లైక్ చేయండి. ఇది నేను ఇప్పుడు మీకు స్క్రీన్‌షాట్ తీసుకోనీకి ఒక్కొక్క పేపర్‌నైతే పెడతాను. మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకొని జిరాక్స్ అయితే తీసుకోండి. చాలామంది పీడీఎఫ్ అడుగుతున్నారు. పీడీఎఫ్ అయితే పెట్టనీకైతే రావట్లేదు. ఇంకా మీరు జిరాక్స్ అయితే తీసుకోండి.
ఇక్కడ నుంచి ఒక పేపర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పేపర్ ఇదైతే ఫస్ట్ పేపర్ అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నేను 2 మినిట్స్ అయితే దీనికి టైం అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి ఈ పేపర్. మీరు స్కిప్ చేసి చూసుకోండి. లాంగ్వేజెస్‌కి మీరు సెపరేట్‌గా రాసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే మీరు మీ సబ్జెక్ట్‌కి అప్లై చేసుకోండి. లాంగ్వేజెస్ అప్లై చేసుకోండి. మెథడాలజీ బిట్స్, ఇంగ్లీష్ బిట్స్ కూడా నేను ప్రీవియస్ టెట్ పేపర్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌ని మీరు ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.